అనంతపురం జిల్లాలో బెల్ పరిశ్రమకు భూమి పూజ చేసిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చరిత్ర అనంతపురం జిల్లాలో ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ జిల్లా పైన అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాదు, ఈ రోజు మీరు ఒకసారి చూస్తే తొందరలోనే సెంట్రల్ యూనివర్సిటీ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే సోలార్ పార్కు ఎన్పేకుంట దగ్గర 1000 మెగావాట్లు 6,000 కోట్ల రూపాయలతో ఇది కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఈ ప్రాంతంలోనే ఏపీ ఏరోస్పేస్ కానీ, అదే మరిగా ఇంకో పక్కన ఈ యొక్క డిఫెన్స్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇది కాకుండా ఎలక్ట్రానిక్ పార్క్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఒక 18 ఎకరాలు దాన్ని కూడా ఇయర్మార్క్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకో పక్కన ఈ రోజు మీరు చూస్తే పుట్టపర్తి దగ్గర ఎంఆర్ఓ ట్రై చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ పార్క్ ట్రై చేస్తున్నాం. దీనికి కూడా ఒక 1500 ఎకరాలు అక్కడ కూడా ఇస్తున్నాం. అంటే ఈ రోజు అనంతపురం జిల్లా ఒక కరువు జిల్లా. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చాం. మీరు ఒక్కసారి చూస్తే ఇంతమంది వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఒక చరిత్ర సృష్టించాం. గోదావరి నది జలాల్ని పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేసిన ఘనత భారతదేశంలోనే నదుల అనుసంధానానికి నాంది పలికిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 6 నెలల 20 రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. అదే మాదిరిగా ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్లో మనం ఉపయోగించుకున్న నీటిని, కృష్ణా నదీ జలాల్ని పొదుపు చేసుకుని ఆ నీళ్లు శ్రీశైలం ద్వారా, పోతిరెడ్డి పాలక ద్వారా అందరి నియోజకు, గాలి నదికి, తెలుగు గంగకు ఇవన్నీ కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఈ నిలబడగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా భవిష్యత్తులో కర్నూలు జిల్లా కాదు, ఒక ధనిక జిల్లాగా అనంతపురం జిల్లాని తయారు చేసిన శక్తి, సామర్థ్యం దీనివల్ల మనకు వస్తుంది. ఎందుకంటే పండ్ల తోటలు బాగా వస్తాయి ఇక్కడ. నేను అందుకే ఆలోచించాను, పండ్ల తోటల కోసం దగ్గర మీరు చూస్తే 90% డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ పూర్తిగా సబ్సిడీ ఇచ్చాం. అంటే నా ఆలోచన ఉంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు పడ్డాయి, అది కూడా సకాలంలో పడలేదు, దానివల్ల కూడా కరువు వచ్చింది. పోయిన సంవత్సరం ఈ జిల్లాలో కరువు ఉంది. ఆ కరువు కోసం ఈ సంవత్సరం దగ్గర 595 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. అది కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం, పూర్తిగా మీకు అందుబాటులో పెడతాం. ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే తీసుకొచ్చాను, ఇన్సూరెన్స్ కూడా నాది పలికాం. కానీ శాశ్వత పరిష్కారం రావాలి, కరువును పూర్తిగా ఎదుర్కొనే శక్తి ఈ అనంతపురం జిల్లాకు రావాలి. అది రావాలంటే ఏవైతే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం, 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీరు చెట్లు మనం పనులు చేసుకున్నాం. ఇది కాకుండా నదుల అనుసంధానం జరిగితే తప్పకుండా ఏమాత్రం ఇబ్బంది లేదు. అందరి నీవా ద్వారా మడకసిర వరకు, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోగలిగితే ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇస్తాం. దీనివల్ల పూర్తిగా కరువు నివారించే శక్తి మనకు వస్తుంది. ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధికి పోదాం. అదే మనకి ఈ జిల్లాలో పక్కన చూస్తే భూములు ఉన్నాయి కానీ నీళ్లు లేకుండా అవస్థపడ్డాం. ఈ రోజు ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ పొలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఒక పక్క వ్యవసాయం జరగాలి, ఒక పక్క మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మన అదృష్టం మన పక్కనే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అది బెంగళూరు కూడా అనుకూలం కాదు కానీ మనకు చాలా అనుకూలం. అందువల్ల ఒక 40-50 కిలోమీటర్లు అవుతానే అనంతపురం జిల్లా ప్రారంభమవుతుంది. మన దగ్గర భూమి ఉంటే నేను నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చి భవిష్యత్తులో మన పిల్లలు బెంగళూరు పోవాల్సిన పని లేదు. బెంగళూరు నుంచి ఉద్యోగాల కోసం మన దగ్గరకు వచ్చే రోజు సొంత దగ్గరలోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బెంగళూరుని హైదరాబాద్ ని కలుపుతూ బెంగళూరు కర్నూలు కలుపుతూ మన ఇండస్ట్రియల్ కారిడార్ పోవాల్సిన అవసరం ఉంది. లేపాక్షి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చూస్తే లేపాక్షి మీద అనేక మాటలు చెప్పి వేల ఎకరాలు తీసుకుని ఆ భూమి తాకట్టు పెట్టి వీడు డబ్బులు తీసుకున్నారు తప్ప దగా చేశారు తప్ప ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క వ్యక్తికి ఉద్యోగం రాలేదు. ఈరోజు ఆ భూమి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఈ భూమి అంతా కూడా సద్వినియోగం చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, మార్కెటింగ్ చేస్తాం, ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ పెద్ద ఎత్తున ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పోతున్నారు. మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం కింద పెద్ద ఎత్తున దీనికోసం పోయినప్పుడు భారతదేశంలో ఎక్కడైనా అనువైన స్థలం ఉందంటే అది ఒక్క అనంతపురం జిల్లా తప్ప ఇంకొక జిల్లా కాదు. దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇక్కడ మంచి భూమి ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి వాతావరణం ఉంది, మంచి ప్రజలు కూడా ఉన్నారు. ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ 199 మంది మంచి వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అభిమానించారు. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు హిందూపూర్ నుంచే పోటీ చేశారంటే మీ మీద ఉండే అభిమానానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజు నేను అభిమానించే జిల్లా అనంతపురం జిల్లా. మొన్న ఎన్నికల్లో కూడా మీరు చూసి 2 అసెంబ్లీ సీట్లు తప్ప అన్ని గెలిపించారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఏ అవకాశం వచ్చినా నేను మొట్టమొదటిసారిగా చూసేది అనంతపురం జిల్లానే చూస్తున్నాను. దానికి కారణం మీ అభిమానం. ఏదో సెంట్రల్ యూనివర్సిటీ అయితే కొంతమంది అధికారులు మేము సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెట్టామంటే మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి రావాలని పట్టుబట్టి అది ఇక్కడికే తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఎన్ని చేసుకుని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మీరు చూశారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, రైతు సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మనకి ఇబ్బందులున్నాయి, విభజన తర్వాత ఆర్థిక సమస్యలున్నాయి, రాజధాని లేదు, కాలేజీలు లేవు, అన్ని సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలు చూసి నేను భయపడడం లేదు. నేను ఒకటే ఆలోచించాను, సమస్యల్లోనే మన అవకాశాలు ఎత్తుకోవాలి. అందుకని ఆ దృష్టిలో ముందుకు పోతున్నాం. ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విధంగా పేదవాళ్ళకు 5 కేజీలు బియ్యం ఇస్తున్నాం, రూపాయికి ఇస్తున్నాం. ఒకప్పుడు 20 కేజీలు సీలింగ్ పెడితే పర్వాలేదు, 20 కాదు, ఎంత మంది ఆ ఇంట్లో ఉంటే అందరికీ 5 కేజీలు చొప్పున బియ్యం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. అదే కాదు, 200 రూపాయల పింఛన్ నుంచి 1000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. వికలాంగులకి 1500 ఇస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే ప్రతి నెల 1వ తారీఖుని మీ పింఛన్లు మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేశాను తప్ప నేను ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అది తెలుగుదేశం పార్టీ మీ మీద ఉన్న అభిమానం. ఇంకో పక్క ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50,000 రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ దగ్గర దగ్గర మీరు ఒకసారి ఆలోచిస్తే 5 లక్షల రూపాయల బీమా పథకం తీసుకొచ్చాం. రైతులకి ఇది ఒక చరిత్ర, భారతదేశంలో ఎక్కడా జరగలేదు. రైతు కష్టాలు చూసిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, మిమ్మల్ని ఆదుకోవాలని 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల రైతుల్లో కొంత వెసులుబాటు వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. నేను ఒకటి దానిపైన ఒకదాంతో వదిలిపెట్టలేదు. ఈ రోజు రైతుల కోసం పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం. 5,000 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం. మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరఫరా చేసి
భూసార పరీక్షలు చేసి తద్వారా అధిక ఉత్పత్తి కోసం ముందుకు పోతున్నాం. అదే మరి వ్యవసాయంలో యంత్రాలు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది, ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా 200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. మా డాక్రా సంఘాలు తెలుగుదేశం పార్టీని అభిమానించారు. నేనే ఆ సంఘాలు పెట్టాను. నేను ఒకటి ఆలోచించాను, డాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన జరగాలని, ఆర్థిక అసమానత తగ్గించాలని, మా ఆడబిడ్డలకు మనోధైర్యం ఇవ్వాలని నేను ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 10,000 రూపాయలు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మెంబర్కి ఇస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చాం. మీ అందరికీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద, పెట్టుబడి నిధుల కింద డబ్బులు ఇచ్చాను. మీ ద్వారా అనేకమైనటువంటి పనులు తీర్పించుకోవడం కోసం మీరు బాగా ఉత్పత్తులు తయారు చేయడం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం, తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకునే విధంగా మీ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవస్థ డాక్రా వ్యవస్థ మనకుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 80 లక్షల మంది పనిచేస్తున్నారు. పేద మహిళలు పనిచేస్తున్నారు. ఒక సంఘటన శక్తిగా ముందుకు పోతున్నారు. ఆ సంఘటన శక్తి మీ అభివృద్ధికి ఉపయోగపడాలి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి. అందుకని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్ళకు రావాల్సిన అవసరం ఉంది. ఒక గుజరాత్ 1% లో ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనుమానం లేదు, దీనివల్ల ప్రపంచం మొత్తం ఒక చర్చనీయాంశం అవుతుంది. ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం, సమర్థవంతమైన పాలన ఇస్తాం, ఎక్కడికెక్కడ మెరుగైన వస్తువులు ఇస్తాం. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో తెలియదు. ఈ రోజు కరెంట్ ఎప్పుడు పోకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చాం. వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం, ఇళ్లకు 24 గంటలు ఇస్తాం. ఒకప్పుడు మా ఆడబిడ్డలు టీవీ చూడాలంటే, సీరియల్ చూడాలంటే అసలు కరెంట్ వచ్చేది కాదు. ఈ రోజు టీవీ సీరియలే కాదు, ఏది కావాలో చూసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ఇచ్చి 100-150 రూపాయలకి మీ టీవీ కనెక్షన్ కానీ, మీరు ఏ సినిమా చూడాలని మీ ఇంట్లో చూసుకోవడం కానీ, ఫోన్ లో మాట్లాడుకోవడం కానీ, ఇంటర్నెట్ కానీ మొత్తం ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. సెల్ ఫోన్ ఒకటి చాలు మీరు ఎక్కడున్నా పని చేసుకోవడానికి. రాబోయే రోజుల్లో మీ సెల్ ఫోన్ ద్వారానే బ్యాంకింగ్ కూడా మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒక సెల్ ఫోన్ పెట్టుకుంటే ఎక్కడ ఏ షాపు పోయినా, ఫేర్ ప్రైస్ షాపులో బియ్యం తీసుకోవాలన్నా, బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, ఇంకో షాపు పోయి షాపింగ్ చేయాలన్నా ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మొబైల్ సర్వీస్ వస్తున్నాయి. నేను అందుకని మనం బెంగళూరు దగ్గరగా ఉన్నాం, అందులో హైదరాబాద్ రోడ్లో ఉన్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. నాకు అనంతపురం జిల్లా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దానికి కారణం ఈ జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచారు, ఆదరించారు. ఎన్టీ రామారావు గారిని అన్ని విధాలు ఆదుకున్న జిల్లా అనంతపురం జిల్లా. అదే మరిగా పేదవాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళకు అండగా నిలవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఒకప్పుడు 5,50,000 ఎకరాలు పెద్ద పెద్ద ఎస్సీ జెడ్ల పేరుతో రైతుల పొట్టలు కొట్టి ఆ రోజు భూసేకరణ చేశారు. ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలా. కానీ ఈ రోజు ప్రభుత్వం ఎంత అవసరమైతే అంతే తీసుకుంటున్నాం. అది కూడా మీకు ఉదాహరణగా ఎక్కడికక్కడ రైతులకు నష్టపరిహారం కట్టించిన తర్వాతనే ఆ భూమి తీసుకుని తద్వారా ఇండస్ట్రీస్ ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను మిమ్మల్ని కోరేది ఉంటే, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం, రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నాం. దీన్ని ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పడం కానీ, ప్రజల్లో చైతన్యం తేవడం కానీ చాలా అవసరం. ఎల్లుండి నేను ఇచ్చే కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మీరందరూ భాగస్వాములు కావాలి. గ్రామంలో ఉండే జన్మభూమి కమిటీ కానీ,
మండలంలో ఉన్న ఆఫీసులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన నినాదం కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి, ప్రతి ఒక్క స్కూల్లో మరుగుదొడ్డి ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లో చెత్త ఇవన్నీ కూడా మళ్లీ కాంపోస్ట్ గా తయారు చేసుకోవడం, ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇప్పుడే మన పార్సారథి గారు కొన్ని విషయాలు అడిగారు. పెనుగొండలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి ఈ సభా సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. అదే మరి పెనుగొండ జిల్లాకు ఒక రోడ్డు కావాలన్నారు. పెనుగొండ నుంచి దీనికి కూడా ఒక 7 కోట్ల రూపాయలు వస్తున్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాం. అదే మరి పెనుగొండ హిల్లకు ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, దానికి నీళ్లు కావాలని 70 లక్షలు, కరెంటు కావాలని దానికి ఒక 50 లక్షలు అవుతుంది. ఈ 2 కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అనంతపూర్కు నేను ఎప్పుడు వచ్చినా ఎంతో అభిమానంతో రిసీవ్ చేసుకుంటున్నారు, స్వాగతం పలుకుతున్నారు. ఒక్కరు కూడా కదలకుండా నేను ఏం చెప్తాను ఎన్నో కోసం మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఈ అనంతపురం జిల్లాని అన్ని విధాల ఆదుకోవడంలో, ఈ జిల్లాని ఒక మంచి జిల్లాగా తయారు చేయడంలో నేను అన్ని ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా అవన్నీ అమలు చేస్తానని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ గారు చాలా బాగా ఉత్సాహం చూపించారు. వారైతే ఒకటే నాకు హామీ ఇచ్చారు, ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేద్దాం, డిఫెన్స్ కానీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ రావడానికి అన్ని విధాలా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా మనకు పూర్తిగా సహకారాన్ని ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మనం కూడా ఎప్పటికప్పుడు అన్ని సమస్యల్ని వారి దృష్టి తీసుకుపోవడం, మనం పరిష్కారం చేసుకోవడం, అదే కాకుండా మన తెలివితేటలతో, మన కష్టంతో మనం బయటపడాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మీరు చూశారు, 16 నెలలుగా మనం అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందున్నాం. అదే మరిగా ప్రపంచ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం చేసే సర్వేలో ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనుకూలమైన బిజినెస్ వాతావరణ రాష్ట్రంలో మనం ఉన్నాం. నదుల అనుసంధానం చేయడంలో కూడా మనమే ముందున్నాం.